హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రివ్యూ చిట్ చాట్. ఈ రోజు మనం చెప్పుకునే సిరీస్ రివ్యూ ఏంటంటే బృంద. టోటల్ 8 ఎపిసోడ్స్ సోనీ లీవ్లో తెలుగులో అయితే స్ట్రీమ్ అవుతుంది. మీకు రన్ టైం వచ్చి దగ్గర 5.5 hours అయితే ఉంటుంది. ఈచ్ ఎపిసోడ్ వచ్చి 35 minutes 40 minutes వరకు అయితే రన్ టైం అయితే ఉంటుంది. ఈ సిరీస్ చూసాక నాకేమనిపించింది, నచ్చిందా నచ్చలేదు అనేది రివ్యూలు అయితే డిస్కస్ చేద్దాం. కానీ అంతకన్నా ముందు మన ఛానల్ కొత్తగా వస్తే వీడియోస్ నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని, అలాగే కామెంట్ సెక్షన్ డిస్క్రిప్షన్ ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటుంది. అది కూడా నచ్చితే మాత్రం కన్ఫర్మ్ వెళ్ళి ఫాలో కొట్టని మర్చిపోకుండా. ఇంకేం లైక్ చేయకుండా ఈ సిరీస్ యొక్క బేసిక్ స్టోరీ లైన్ ఏంటో చూద్దాం. ఒక చెరువులో అయితే ఒక బాడీ అయితే దొరుకుద్ది. అక్కడికి ఆ బాడీ ఎలాగొచ్చింది, ఎవరు చేశారు, ఎందుకు చేయాల్సి వచ్చింది, దాన్ని కనిపెడతాక మన త్రిష టీం వచ్చాక ఏం జరిగింది, మొత్తానికి ఏమైంది అనేది సిరీస్ చూసి అయితే మీరు తెలుసుకోవాలి. ఫైనల్‌గా ఈ సిరీస్ కంప్లీట్ చేశాక నాకేమనిపించిందంటే మాత్రం నాకైతే చాలా బాగా నచ్చింది. ఒక మంచి వెబ్ సిరీస్ చూసాను ఫీలింగ్ అయితే తెచ్చింది నాకైతే. ఈ సిరీస్లో రైటింగ్ అనేది అప్ టు మార్క్ అయితే ఉన్నది. మీరు ఫస్ట్ ఎపిసోడ్ నుంచి 8th ఎపిసోడ్ వరకు కూడా అంతే థ్రిల్ అయితే ఫీల్ అవుతారు. అసలు ఎక్కడ కూడా మీరు డిసప్పాయింట్మెంట్ అనేది అవ్వరు. అసలు చాలా బాగా ఎంగేజ్ చేశారు అసలు సిరీస్లో. మెయిన్గా నాకు నచ్చింది ఏంటంటే రైటింగ్ అనేది చాలా బాగున్నది. రైటింగ్ టీం కూడా చాలా బాగా రాశారు. ప్రతి క్యారెక్టర్కి ఒక ఇంపార్టెన్స్ ఉండేలాగా. వెబ్ సిరీస్ ఎన్నో వచ్చినాయి కానీ అందులో మిస్ అయింది థ్రిల్ అని. ఈ సిరీస్లో అదే అయితే ప్లస్ అయింది. ప్రతి ఎపిసోడ్ కూడా మనకి అంతే థ్రిల్లింగ్నెస్ అయితే ఇస్తుంది. ఒక్కొక్క ఎపిసోడ్ అయితే ఏమవుద్రా బాబు అనేలాగా ఉంటుంది మనకి. తర్వాత ఎపిసోడ్ కన్ఫర్మ్ చూడాలనేలా డిజైన్ అయితే చేశారు. రైటింగ్ టీంకి అయితే మాత్రం హ్యాట్స్ ఆఫ్ అనేది చెప్పొచ్చు. ఆ సీన్స్ కూడా చాలా బాగా రాసుకున్నారు. అక్కడ డైలాగ్స్ కూడా మంచిగా అయితే రాసుకున్నారు. తెలుగు డబ్బింగ్ కూడా నాకు బాగా అయితే నచ్చింది. పర్ఫార్మెన్స్ కూడా అంతే బాగున్నాయి. మెయిన్గా త్రిష పర్ఫార్మెన్స్ అయితే మాత్రం చాలా బాగా చేసింది. ఎక్కడా కూడా నాకు ఆర్టిఫిషియల్గా అనిపించలేదు. ప్రతి ఒక్కరిది అయితే బాగున్నది. మనకి విలన్ని రివీల్ చేసేస్తారు కానీ తర్వాత ఏమవుద్దురు అనేలాగా బాగా అయితే క్రియేట్ చేశారు ఆ సీన్స్ అనేది. ఆ సీన్స్ కూడా బాగా అయితే డిజైన్ అయితే చేశారు. మెయిన్గా అయితే మాత్రం దానికైతే సక్సీడ్ అయితే అయ్యారు. ఈ సిరీస్ అనేది మాత్రం టోటల్లీ 100% యువర్ డేటా విల్ బి గోల్డెన్ వర్తి గైస్. కన్ఫర్మ్ అయితే చూడండి. ఎక్కడ కూడా మీ థ్రిల్ అనేది మిస్ అవ్వరు. అసలు 2 or 8 ఎపిసోడ్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మీరైతే మాత్రం. సిరీస్లో ఇన్వెస్టిగేషన్ పాయింట్స్ అనేది చాలా బాగా డిజైన్ అయితే చేసుకున్నారు. చాలా ఇంట్రెస్ట్గా అయితే చూపించారు. అబ్బా ఎక్కువైతే ఎక్స్ప్లోర్ కూడా చేశారు ఈ సిరీస్లో. మీకు చూస్తే మాత్రం అర్థమవుద్ది. అది కూడా చాలా బాగున్నది. ఇదిగా సిరీస్ చూసాక నాకైతే ఇలాగైతే అనిపించింది. సపోజ్ ఈ సిరీస్ మీరు చూసుంటే మీకేమనిపించిన కింద అయితే డెఫినెట్గా అయితే కామెంట్ చేయండి. కన్ఫర్మ్ అయితే చూడండి. సిరీస్ అనేది మంచిగా అయితే ఎంజాయ్ అయితే చేస్తారబ్బా మీరైతే. కమింగ్ టు ద పర్ఫార్మెన్స్, త్రిష్ అయితే చాలా బాగా చేసింది. మిగతా వాళ్ళు కూడా చాలా బాగా చేశారబ్బా. ఇంకా సినిమాటోగ్రఫీ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. బీజిఎం కూడా చాలా బాగుంది. నాకు మంచిగా అయితే ఎంగేజ్ చేసింది బీజిఎం కూడాను. సో ఓవరాల్గా మేము ఇచ్చే రేటింగ్ ఎంత అంటే మనం 3.5 out of 5. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నాను. కామెంట్ సెక్షన్ డిస్క్రిప్షన్ ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటుంది. అది కూడా నచ్చితే మాత్రం కన్ఫర్మ్ అయితే ఫాలో కొట్టండి మర్చిపోకుండా. బై గైస్, ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.